హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి మే 3న ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ జరిగిందో తెలంగాణ ఈపీ సెట్ ఎగ్జామ్. సో, ఆ రోజు మనకి 2 షిఫ్ట్‌లు జరిగాయి గదా! మరి 2 షిఫ్ట్‌ల్లోని మనకి పేపర్ అనేది ఈజీగా ఇచ్చారా? లేకపోతే హార్డ్‌గా ఇచ్చారా? మనకి నిజంగానే ఈ మే 3లో షిఫ్ట్ జరిగిన వాళ్ళకి 2-10 మార్కులనేవి యాడ్ అవుతాయని జెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చిందనమాట. నార్మలైజేషన్ ప్రక్రియ అయితే. అయితే మరి నిజంగానే మనకి ఈ పేపర్‌లోని మనకి ఎవరైతే 2 షిఫ్ట్‌లు రాసారో వాళ్ళకి 2-10 మార్కులు నిజంగా పెరిగే అవకాశం ఉందా? లేదా? అని జెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో, దాంతో పాటు మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ లెవెల్‌లో ఇచ్చారు? సో, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఏ లెవెల్‌లో ఇచ్చారు? ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి ఏ లెవెల్‌లో ఇచ్చారని జెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో, ఇదే విధంగా మనకి ఎంసెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. అయితే ఇప్పుడొచ్చిన న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఎంసెట్ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి సండే పూట 10 ఏఎం కల్లా కూడా మనకి రిలీజ్ చేయబోతున్నారండి. ఓకేనా? సో, మనకి మే 11థ్ 10 ఏఎంకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే వీడియో రూపంలో మీకు రావాలనుకున్నట్లయితే, ఖచ్చితంగా అందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ జేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందనమాట. ఓకే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మే 3 అయితే మార్నింగ్ షిఫ్ట్ అయితే జరిగింది కదా! మార్నింగ్ షిఫ్ట్ ఇంకా మనకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 సబ్జెక్టులు గాను మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గాను చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ షిఫ్ట్ అనేది కొంచెం ఈజీగా అయితే రావడం జరిగిందండి. మార్నింగ్ షిఫ్ట్‌లోని మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ మనకి మోడరేట్‌గా వచ్చిందని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. ఇక్కడ మోడరేట్ అంటే ఏంటి అనుకున్నట్లయితే కొంచెం మనం సాల్వ్ చేయగలగం. కానీ అంత ఈజీ అయితే కాదు. అలాగని చెప్పేసి మరీ డిఫికల్ట్ అయితే కాదనమాట. బట్ మనం సాల్వ్ చేయగలిగే విధంగా అయితే ఉంది. సాల్వ్ అంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సాల్వ్ చేయగలరని చెప్పేసి కొంచెం బాగా చదువుకున్న వాళ్ళైతేనే మాత్రమే సాల్వ్ చేసే విధంగా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే రిలీజ్ చేశారు. బట్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ అయితే మాత్రం మనకి ఈజీగానే ఇచ్చారండి. సో, కెమిస్ట్రీలోని కొంతవరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనం చేసే విధంగానే అయితే ఇచ్చారు. ఓకే. సో, ఇది మనకి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. సో, మార్నింగ్ షిఫ్ట్ ఏంటి మ్యాథ్స్ గాని, ఫిజిక్స్ గాని మనకి మోడరేట్‌గా అయితే ఇచ్చారు. మోడరేట్ అంటే కొంచెం ఈజీగా అంటే ఈజీ ఏం కాదు గానీ కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే అయ్యే విధంగా అయితే ఇచ్చారు. బట్ కెమిస్ట్రీ మాత్రం ఈజీగానే ఇచ్చారు. ఈజీ ఏంటంటే మనకి అన్ని పేపర్‌లు కష్టంగానే జరిగాయి. బట్ అన్ని పేపర్‌లతో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ అనేది కొంచెం ఈజీగా అయితే ఉంది. ఓకే. బట్ ఆఫ్టర్‌నూన్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ గాని, ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని 3 కూడా హార్డ్‌గా అయితే ఇచ్చారండి. సో, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మనకి ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే మరి ఇంక రప్పే. ఓకేనా? సో, మనకి చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా హార్డ్‌గా అయితే ఇచ్చారు. మనకి దీనికన్నా హార్డ్‌గా నెక్స్ట్ డే అంటే మే 4 మార్నింగ్ షిఫ్ట్ అయితే దీనికన్నా హార్డ్‌గా అయితే ఇచ్చారనమాట. అయితే ఈ 2 ఇది సో, ఇక్కడ మనకి 3 షిఫ్ట్‌లు కూడా అంటే ఏదైతే మే 3 సంబంధించి మే 3 ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, మే 4 మార్నింగ్ షిఫ్ట్, మే 4 ఈవినింగ్ షిఫ్ట్ కూడా ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా మనకి హార్డ్‌గా అయితే ఇచ్చారు. ఈ 3 వాళ్ళకి కూడా మనకి పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి మోడరేట్‌గా అయితే ఇచ్చారు కాబట్టి సో, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో, మన ఐడియా ప్రకారం ఏంటి అనుకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 2-6 మార్క్స్ అయితే మనకి యాడ్ అయితే అవకాశం అయితే ఉందన్నమాట. 2-6 మార్క్స్ అయితే మనకి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం మోడరేట్‌గా వచ్చింది కాబట్టి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి మనకున్న అంచనా ప్రకారంగా 5-10 మార్క్స్ అయితే ఖచ్చితంగా యాడ్ అయితే అవుతాయండి. సో, 5-10 మార్క్స్ 5 అయినా సరే, ఒక 10 మార్క్స్ అయినా సరే యాడ్ అయితే అవుతాయి. సో, 1, 2 అటు ఇటు అయినా సరే మీరు అడ్జస్ట్ అయితే అవ్వండి. బట్ చూసుకుంటారు కదా! 5-10 మార్క్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నార్మలైజేషన్ ప్రక్రియలో. ఇప్పటిదాకా అన్ని షిఫ్ట్‌లు బేస్ చేసుకొని మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఎవరైతే మే 3 ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ రాసారో వాళ్ళకి 5-10 మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఇది మనకి అప్డేట్. దీంతో పాటే మనకి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కూడా మనకి ఈ 11థ్ 10 పీఎం కల్లా కూడా సండే మనకి రిలీజ్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేస్తారండి. సో, రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. దానికోసం క్లారిటీగా ఎలా చెక్ చేసుకోవాలి. సో, మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అవ్వకపోయినట్లయితే ఇతర వెబ్‌సైట్‌లో కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అలాగే మనకి బైపీసీ వాళ్ళకైనా సరే, ఎంపీసీ వాళ్ళకైనా సరే కౌన్సెలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది. కౌన్సెలింగ్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, కౌన్సెలింగ్ రోజు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, అప్లికేషన్ చేసుకోవాలి, మంచి కాలేజ్‌లో సీట్ వచ్చేయడానికి ఏ విధమైన టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, అందరూ కూడా వీలైనంత వరకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని అయితే మాత్రం బెల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి లైక్ చేయండి వీడియోనైతే. సో, ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తేనే మీకు నేను నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ చేస్తానన్నమాట. సో, అలాగే నేను మే 2 షిఫ్ట్ కూడా అంటే మే 2 మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా అనాలిసిస్ చేయబోతున్నాను. సో, అది మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా మే 2 అని చెప్పేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మే 2 సంబంధించి
నేను వీడియో చేస్తాననమాట. సో, ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా చేసి మీకు వీడియో అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.